హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈ రోజు మనం పూర్ణం కుడుముల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. వినాయక చవితికి ప్రతి ఇయర్ చేసినట్టు అవే ప్రసాదాలు కాకుండా ఈసారి ఏదైనా కొత్తగా చేసి ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఎప్పుడు చేసే కుడుముల్నే కాస్త ట్విస్ట్ ఇచ్చి ఇలా చేయండి. ఒక బౌల్లో 2 స్పూన్ల బాస్మతి రైస్ని తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసి నానబెట్టుకోవాలి. అలాగే మరొక బౌల్లో 1 కప్పు పచ్చిశనగపప్పుని తీసుకోవాలి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల వాటర్ని వేసి బాగా మెత్తగా కుక్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత మెదుపుకున్న శనగపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం తురుముని వేసి కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత 4 దంచిన యాలకుల పొడిని వేసి కుక్ చేసుకోవాలి. ఒక 7-8 నిమిషాలకి శనగపప్పు బాగా కుక్ అయ్యి దగ్గర పడుతుంది. కడాయి నుండి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు అంచుల వైపుగా స్ప్రెడ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు గుండ్రంగా ఉండలు చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో 1 కప్పు నీళ్లు వేసి వేడయ్యాక చిటికెడు ఉప్పు వేసి కరిగాక 1 కప్పు బియ్యం పిండిని వేయాలి. 1-2 నిమిషాలకి బియ్యం పిండి నీళ్ళని అబ్జార్బ్ చేసుకుంటుందండి. ఇక్కడ చూపిస్తున్నట్టు గరిటెతో ప్రెస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త గోరువెచ్చగా అయ్యాక పిండి మొత్తాన్ని బాగా కలుపుకుని క్రాక్స్ లేకుండా ముద్ద చేసుకోవాలి. చేతికి కాస్త నెయ్యి రాసుకొని మనం ఏ సైజులో అయితే పూర్ణం చేసుకున్నామో దానికంటే కాస్త పెద్ద సైజులో ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉండని తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు క్రాక్స్ లేకుండా అన్ని వైపులా ఈక్వల్గా ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత పూర్ణాన్ని పెట్టి పూర్ణం మొత్తం కవర్ అయ్యేలా పిండిని పైకి ప్రెస్ చేసుకుంటూ సీల్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పూర్ణాలని స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకుంటున్నప్పుడు పూర్ణం బయటికి రాకుండా చూసుకోవాలండి. ఎక్కడైనా సరే పూర్ణం బయటికి కనిపిస్తే కాస్త పిండి ముద్దని తడి చేసుకుని పెట్టుకోవాలి. అలాగే వదిలేస్తే ఆవిరి పట్టేటప్పుడు కుడుములు విరిగిపోతాయి. ఆ స్టఫింగ్ బయటికి వచ్చేసి మిగతా కుడుములకు కూడా అంటుకుంటుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ నుండి వాటర్ని సెపరేట్ చేసి రైస్ని మాత్రమే తీసుకోవాలి. ఈ రైస్లో పూర్ణం కుడుములని ఇక్కడ చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే రైస్లో రోల్ చేయకుండానే డైరెక్ట్గానే స్టీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాల్స్ని ఒకదానికి ఒకటి తగలకుండా స్టీమర్లో అరేంజ్ చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటే పూర్ణం కుడుములు రెడీ. స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలో కానీ కడాయిలో స్టాండ్ పెట్టుకుని కానీ స్టీమ్ చేసుకోవచ్చు. పిల్లలకి కుడుములు భలే నచ్చేస్తాయండి. కాస్త డిఫరెంట్గా కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా, ఇష్టంగా తింటారు.